Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic limits and derivatives exercise 12A లో Roman number 2 లోని 8th problem నుంచి స్టార్ట్ చేద్దాం. So let a1 a2 a3 be a fixed real numbers and define a function as f of x equals to ఎంత అంటున్నారు x minus a1 x minus a2. సో ఇది పాలినామియల్ ఫంక్షన్. సో వాట్ ఈజ్ సో లిమిట్ x టెన్స్ టు a1 f of x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ a అనేది నాట్ ఈక్వల్స్ టు a1 a2. సో ఈ a1 a2 వాల్యూస్కి ఏ వాల్యూ అనేది ఈక్వల్ కాదు అయినప్పుడు కంప్యూట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ టూ లిమిట్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు a1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ ఫస్ట్ వన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు a1 f of xని ఫైండ్ అవుట్ చేద్దాం. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు a1 f of x అంటే x minus a1 x minus a2 and so on x minus an. సో మనం ఇక్కడ ఇది పాలినామియల్ ఫంక్షన్ కాబట్టి మనం లిమిట్ని ఒక్కొక్క టర్మ్తో ఒక్కొక్క టర్మ్కి సపరేట్ చేసుకుందాం. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు a1 x minus a1. సో మళ్ళీ ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు a1 x minus a2. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు a1 x minus an. సో ఇది లిమిట్ని సపరేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు లిమిట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x అంటే a1, సో మైనస్ a1, సో a1 minus a2 and so on a1 minus a2. సో ఇక్కడ మనకి ఏమైంది a1 మైనస్ a1. సో ఈ వాల్యూ ఎంత అయింది ఇప్పుడు మనకి ఇక్కడ 0. సో మళ్ళీ మిగిలిన టర్మ్స్ ఏం వాల్యూ లేవు. సో కాబట్టి a1 మైనస్ a2. సో మనం ఏదైనా ఒక టర్మ్స్ని 0తో మల్టిప్లై చేస్తే ఆ టర్మ్స్ మొత్తం ఏమైపోతాయి 0. సో కదా. సో ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు a1 f of x వాల్యూ ఈజ్ 0. దేర్ఫోర్ సో ఫస్ట్ వన్ని ఫైండ్ అవుట్ చేసాం. నౌ సెకండ్ వన్ నౌ లిమిట్ ఎక్స్టెన్స్ టు a f of x. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏంటి మనకి పాలినామియల్. సో x మైనస్ a1 x మైనస్ a2 అండ్ సో ఆన్ x మైనస్ an. సో ఇప్పుడు ఇది లిమిట్ని సపరేట్గా రాసుకుందాం. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ x మైనస్ a1. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ x minus a2 and so on limit extends to a x minus an. సో ఇప్పుడు లిమిట్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. a minus a1 a minus a2 and so on a minus an. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసాం లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇంతకుముందు a మైనస్ a1 అనేది 0 అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ అనేది a1కి a2కి anకి ఈక్వల్ కాదు అని చెప్పారు కదా క్వశ్చన్లో. సో కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఇదన్నమాట. సో నెక్స్ట్ 9th ప్రాబ్లం. సో మనం ఇది రోమన్ నెంబర్ 1లో 8th ప్రాబ్లమ్ని ఇదే ప్రాబ్లం సేమ్. సో దీన్ని కూడా ఇదే విధంగా సింప్లిఫై చేద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 x to the power of 4 మైనస్. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 x to the power of 4 మనం ఎలా రాసుకోవచ్చు x to the power of 4ని x స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్ బై. సో దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ 2 into 3 2 3s minus 6. సో దీనికి ఫ్యాక్టర్స్ -5 -6 +1.
సో ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మళ్ళీ ఇక్కడ బిగ్ నెంబర్కి 6కి మైనస్ ఉంది కాబట్టి మైనస్, సో సరిపోతుంది. సో మనం దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది మళ్ళీ మనకి ఎలా ఉంది, న్యూమరేటర్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో సేమ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3. సో ఇది ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9, మళ్ళీ ఎక్స్ స్క్వేర్ మైనస్ బి కదా. సో మైనస్ బిని మనం ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, 9ని 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో డినామినేటర్లో, సో ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ డినామినేటర్ రాయలేదు, సారీ. 2x స్క్వేర్ మైనస్ 6x మైనస్ ప్లస్ ఎక్స్ మైనస్ 3. సో ఈ 2 టర్మ్స్ల నుంచి మళ్ళీ మనం ఇక్కడ 2xని కామన్ తీయచ్చు. సో ఎక్స్ మైనస్ 3, సో ఎక్స్ మైనస్ 3. సో మళ్ళీ ఇక్కడ మనం న్యూమరేటర్లో, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3, సో మళ్ళీ సేమ్ ఫార్ములాలో ఉంది, మళ్ళీ ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9, ఎక్స్ మైనస్ 3, ఎక్స్ ప్లస్ 3. సో ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ 3ని కామన్ తీయచ్చు. ఇక్కడ మిగిలిన టర్మ్స్ 2x ప్లస్ 1. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 3 క్యాన్సిల్. సో ఇప్పుడు మనం ఇక్కడ మనకి మిగిలిన టర్మ్స్ ఏమిటి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ఎక్స్ ప్లస్ 3 బై 2x ప్లస్ 1. సో ఇప్పుడు లిమిట్ని అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, 3 ఇంటూ 3, 3 3 is 9, 9 ప్లస్ 9, సో మళ్ళీ 3 ప్లస్ 3, 2x 2 3 ప్లస్ 1. సో డినామినేటర్లో 7, 18 6 108. దిస్ ఈస్ ద వాల్యూ. సో నెక్స్ట్ 10th ప్రాబ్లం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చారు, ఫైండ్ ద లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎక్స్ మైనస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1. సో ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఎఫ్ ఆఫ్ 1 ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్ ఇంటూ మైనస్, ఇది మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ రూట్ ఎఫ్ ఆఫ్ 1 అంటే 1, ఎక్స్ ప్లస్లో 1, సో ఎక్స్ మైనస్ 1. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా మైనస్, స్టార్టింగ్లో మైనస్ ఉంది కదా, సో ఈ టర్మ్ని సెకండ్ రాసుకుందాం. ఈ 25 మైనస్ 1ని ఈ టర్మ్ని ఫస్ట్లో రాసుకుందాం. సో 25 మైనస్ 1 రూట్ 24 మైనస్ రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ లిమిట్ వాల్యూని డినామినేటర్లో 24 ప్లస్ రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్, సో మళ్ళీ డినామినేటర్లో రూట్ 24 ప్లస్ రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్. సేమ్ ఈ టర్మ్ సేమ్, కానీ ప్లస్తో మల్టిప్లై చేస్తున్నా, మళ్ళీ డివైడ్ చేస్తున్నా, సేమ్ వాల్యూని మల్టిప్లై డివైడింగ్. సో ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇదేమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఫార్ములాలో అప్లై చేద్దాం. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే రూట్ 24 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1. సో ఇక్కడ ఈ టర్మ్ డినామినేటర్లో మిగిలింది కదా, రూట్ 24 ప్లస్ రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో నెక్స్ట్ రూట్కి
స్క్వేర్కి క్యాన్సిల్, రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్. సో లిమిట్ x tends to 1, 24 minus 25. సో ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1. సో రూట్ ఇదేం చేంజ్ చేయలేదు, సో ఇదే విధంగా రాసుకుందాం. 25 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఇదేమవుతుంది, లిమిట్ x tends to 1, సో -1 వస్తుంది. సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్ స్క్వేర్ -1, ఈ విధంగా ఈ ఎక్స్ టర్మ్ ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్లో ఈ మైనస్ని ఇలా రాసా. సో మళ్ళీ మనకి ఇక్కడ ఏమైంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో న్యూమరేటర్ వాల్యూ ఉంది. సో మళ్ళీ దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుందాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో a plus b, limit x tends to 1, so a plus b into a minus b. So x minus 1 root 24 plus root 25 minus x square. సో ఇక్కడ ఈ టర్మ్ క్యాన్సిల్. సో మనకి ఇక్కడ మిగిలిన టర్మ్స్ x plus 1 by root 24 ప్లస్ రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు లిమిట్ వాల్యూని అప్లై చేద్దాం. సో 1 + 1 బై రూట్ 24 ప్లస్ రూట్ 25 మైనస్ 1. సో ఇప్పుడు మనం ఇదేమవుతుంది, 2 బై రూట్ 24 ప్లస్ రూట్ 24. సో 2 బై 2 రూట్ 24. సో 2 get cancel, 1 by root 24. This is the answer. So next, limit x tends to 11th problem, limit x tends to a x minus x sin a sin x minus a. సో మనం ఇక్కడ డైరెక్ట్గా లిమిట్ అప్లై చేసామంటే మనకి ఇండిటర్మైన్డ్ ఫామ్ వస్తుంది. సో కాబట్టి మనం సింప్లిఫై చేస్తూ వాల్యూని లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లిమిట్ x tends to a x sin a మైనస్ ఏ సైన్ ఏ ప్లస్ ఏ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్. సో నేను ఇక్కడ ఈ మధ్యలో ఏం చేశానంటే ఏ సైన్ ఏని యాడ్ చేసా, ఏ సైన్ ఏని మైనస్ ఏ సైన్ ఏని ప్లస్. అంటే ఇప్పుడు ఈ టర్మ్స్ ఏమైపోతాయి, 0. సో మళ్ళీ మనకి యాజ్ ఇట్ ఈస్ మన వాల్యూ వచ్చేస్తుంది. సో కాబట్టి ఈ విధంగా నేను యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి. సో మనం ఈ రీరైట్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళాలి, అంతే కదా. సో కాబట్టి సో ఈ 2 టర్మ్స్లో నుంచి, అంటే ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి సైన్ ఏని కామన్ తీస్తున్నా. సైన్ ఏ కామన్ తీసామంటే ఎక్స్ మైనస్ ఏ. సో ఇక్కడ కూడా ప్లస్ ఏని కామన్ తీసామంటే సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డినామినేటర్లో ఉండ ఎక్స్ మైనస్ ఏని సపరేట్, ఈ 2 టర్మ్స్కి ఇదొక టర్మ్ కదా. సో ఈ 2 టర్మ్స్కి డినామినేటర్ సపరేట్గా రాసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, సైన్ ఏ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఏ సైన్ ఎక్స్ సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ కదా. సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనకి ఎక్స్ మైనస్ ఏ గెట్ క్యాన్సిల్. సో ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి సైన్ ఏకి లిమిట్ అప్లికబుల్ కాదు. సో మళ్ళీ మనం ఏం చేద్దామంటే లిమిట్ని సపరేట్, సో ఇక్కడ లిమిట్ని మనం సపరేట్ చేయాలి. సో ఇక్కడ మనం 2 ఫంక్షన్స్ ఉన్నాయి కదా. సో కాబట్టి లిమిట్ని సపరేట్ చేసుకొని రాసుకుందాం. లిమిట్ x tends to a sin a x minus a by x minus a ప్లస్ ఏ కాన్స్టెంట్. సో ఏని లిమిట్ బయట రాసుకుంటున్నా. a tends to a sin a minus sin x by x minus a
సో ఇక్కడ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి సైన్ ఏ, సో లిమిట్ అప్లికబుల్ కాదు. సో సైన్ ఏ ప్లస్ ఏ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ. సో ఇక్కడ మనకి సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ బి ఫార్ములాలో ఉంది కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ టర్మ్స్లో నుంచి నేనేం చేస్తున్నానంటే మైనస్ని కామన్ తీస్తున్నా. సో మైనస్ని కామన్ తీసామంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మైనస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఏ అవుతుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ ఏ మైనస్ ఏ. సో ఎందుకంటే మైనస్ ఈ ఎక్స్కి ఈ ఏకి ఎక్స్ ఇక్కడ డినామినేటర్లో గమనించారంటే ఎక్స్ పాజిటివ్ ఉంది, ఏ అనేది మైనస్ ఉంది. సో కాబట్టి ఈ టర్మ్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో కాబట్టి దీనికోసం మనం ఇక్కడ ఇది ఆపోజిట్లో ఉంది. సో కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ ఈ న్యూమరేటర్లో నుంచి మైనస్ని కామన్ తీసినప్పుడు ఈ సైన్ ఎక్స్ ప్లస్ మైనస్ సైన్ ఎక్స్ అనేది ప్లస్ సైన్ అయింది, ప్లస్ సైన్ ఏ అనేది మైనస్ సైన్ ఏ అయింది. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఇప్పుడు ఇది ఎలా ఉంది చూడండి, సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై ఫార్ములా. సో మనం ట్రిగ్నోమెట్రీలో సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, 2 cos. సో మైనస్ ఉంది కాబట్టి కాస్కి ప్లస్ వస్తుంది. సో ఎక్స్ ప్లస్ వై బై 2 సైన్ ఎక్స్ మైనస్ వై బై 2. సో ఇదే కదా ఫార్ములా. సో ఇప్పుడు మనం దీన్ని ఈ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేద్దాం. సో ఏమవుతుంది ఇప్పుడు సైన్ ఏ మైనస్ ఏ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ. సో 2 cos ఎక్స్ మైనస్ ప్లస్ ఏ బై 2 నెక్స్ట్ సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2. అంతేనా. ఎక్స్పాండ్ చేసుకుంటే సో బై డినామినేటర్ ఎక్స్ మైనస్ ఏ. సో ఇక్కడ మనం మళ్ళీ 2 టర్మ్స్ ఉన్నాయి. సో ఈ 2 టర్మ్స్ని సో 2 ఫంక్షన్స్ ఉన్నాయి, లిమిట్ని సపరేట్గా రాసుకుందాం. సో సైన్ ఏ మైనస్, సో ఇక్కడ 2 కామన్ ఉంది. సో ఈ 2ని కూడా బయటకు రాసుకుందాం లిమిట్లో నుంచి. సో కాన్స్టెంట్, సో బయటకు రాసుకున్నాం. సో లిమిట్ కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై 2. సో మళ్ళీ ఈ టర్మ్ని సైన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2 బై ఎక్స్ మైనస్ ఏ. సో కదా ఇది మనం ఇక్కడ ఇది ఎలా ఫామ్లో ఏ ఫార్ములాలో ఉంది. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు స్టాండర్డ్ ఫామ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. సో ఎక్స్ సైన్ ఎక్స్ సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఇదే ఫామ్లో ఉంది. సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత 1 కదా. సో ఇక్కడ సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2 ఉంది ఎక్స్ ప్లేస్లో. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే డినామినేటర్లో -2/2తో మల్టిప్లై చేశాను. అర్థమైంది కదా. సో ఈ ఫార్ములా అప్లై కావడానికి నేను ఈ లిమిట్లో ఈ ఎక్స్ డినామినేటర్లో 2/2తో మల్టిప్లై చేశాను అనమాట. సో ఇప్పుడు ఇదేమవుతుంది సైన్ ఏ మైనస్ 2a. సో ఇక్కడ లిమిట్ని అప్లై చేసేస్తాం. సో ఇక్కడ మనం ఈ టర్మ్స్ని ఎక్స్ మైనస్ ఏ బై 2లో లిమిట్ని మార్చుకున్నాం కదా. సో మనం ఇక్కడ ఈ లిమిట్ని కూడా మార్చుకోవాలి కంపల్సరీ. సో కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇక్కడ అప్లై చేసేద్దాం మనం కాస్ ఏలో. సో ఇప్పుడు ఇదేమవుతుంది కాస్ ఏ ప్లస్ ఏ బై 2 ఇంటూ సో లిమిట్ ఎక్స్ని మార్చుకున్నాం కదా. సో ఇదేమవుతుంది ఎక్స్ మైనస్ ఏ
బై 2 టెన్స్ టు 0. సో ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది ఈ ఈ టెన్స్ టు అనేది 0 ఈక్వల్ అనుకుందాం, మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఏ. సో ఎక్స్ ఈ ఈక్వల్కి ఇటు సైడ్ వచ్చిందంటే మైనస్ ఏ అవుతుంది, ప్లస్ ఏ అనేది మైనస్ ఏ అవుతుంది, 0 కదా. ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్స్ టు 0. నేను ఇక్కడ ఓన్లీ డినామినేటర్లో 2 రాస్తున్నా. మళ్ళీ ఇదేమవుతుంది, యాజ్ ఇట్ ఈజ్ ఇది ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తే 2 అనేది 0 అయిపోతుంది. మళ్ళీ ఇది ఈక్వల్కి వస్తే మళ్ళీ ఇది రివర్స్ ఇదే వస్తుంది. సో మేము ఇక్కడ రూపాన్ని మారుస్తున్నాం, ఓన్లీ వాల్యూ చేంజ్ చేయకుండా, అంతే. సో కాబట్టి ఇది ఇలా రాసుకున్నాం, ఎక్స్ మైనస్ ఏ బై 2 టైమ్స్ టు 0 సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2. సో ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ బై 2 ఇంటూ 1/2 ఇది సపరేట్గా రాసుకున్నాం. సో ఇప్పుడు ఇది మొత్తం ఏమవుతుంది, ఇది మొత్తం వాల్యూ ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే 1 కదా. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని రాద్దాం. సో ఇక్కడ ఇదేమైంది, సైన్ ఏ మైనస్ 2a. సో ఈ కాస్ ఏ ప్లస్ ఏ 2a, కాస్ 2a బై 2 ఇంటూ ఈ మొత్తం వాల్యూ 1 ఇంటూ 1/2. సో ఈ 2 గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ 2 ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలిన టర్మ్స్ సైన్ ఏ మైనస్ ఇక్కడ ఏ ఉంది, సో ఏ కాస్ ఇక్కడ ఏ. సో దిస్ ఈజ్ ద వాల్యూ. సో మనం ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ వాల్యూని కంప్యూట్ చేసినట్లయితే మనకి ఈ వాల్యూ అనేది వచ్చిందనమాట. సో ఈ సింప్లిఫికేషన్ని బాగా అండర్స్టాండ్ చేసుకొని 1 or 5 టైమ్స్ ప్రాక్టీస్ చేసి, సింప్లిఫికేషన్ ఎక్కడ కూడా తప్పు కాకుండా, మిస్టేక్ కాకుండా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ కంప్యూట్ లిమిట్ సైన్ పై కాస్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ మనం మామూలుగా ఇంతకుముందు ఎలా ఉంది, ఇది సైన్ ఎక్స్ ఫామ్లోనే ఉంది. సో మనం దీన్ని సపరేట్గా రాసుకోలేము, ఇది ఇంటూ చేసి. సో మనం దీన్ని ఎలా రాసుకుందాం అనుకుంటాం, ఒకవేళ మనం చూసిన వెంటనే సో సైన్ పై మళ్ళీ దీన్ని సపరేట్గా కాస్ స్క్వేర్ ఎక్స్ ఇలా రాసుకొని మళ్ళీ దీన్ని టర్మ్స్ని ఇట్లా. సో ఇది తప్పు. సో ఇలా కాదు ఇది. సో ఇది ఎలా ఉంది చూడండి, ఎక్స్ వాల్యూలో, సో సైన్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో ఉంది ఇది. సో పై కాస్ స్క్వేర్ ఎక్స్ కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా సింప్లిఫై చేద్దాం, ఈ సింప్లిఫికేషన్ని కేర్ఫుల్గా నేర్చుకోండి. 1 or 5 టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఎక్కడ తప్పు లేకుండా ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ మనం ఈ కాస్ స్క్వేర్ ఎక్స్, సో టిగ్నామెంటరీలో మన ఫార్ములాస్ తెలుసు, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఆల్వేస్ 1 అని. సో ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది. సో మనం ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఏంటి, కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కదా. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, సైన్ పై ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. సో ఓన్లీ మనం ఇక్కడ ఒకటే కాస్ స్క్వేర్ వాల్యూని అప్లై చేసాం. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఈ పైని ఈ 2 టర్మ్స్తో మల్టిప్లై చేద్దాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 1 ఇంటూ పై మైనస్ పై ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. సో మళ్ళీ ఇక్కడ మనకి సైన్ పై, సో మన ఫార్ములాస్ తెలుసు, సైన్ పై మైనస్ టీటా, సైన్ పై మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు వాల్యూ ఏంటి మనకి, సైన్ ఎక్స్ కదా. సో ఇప్పుడు ఇక్కడ అదే ఫార్ములా ఉంది, సైన్ పై మైనస్ ఇది ఎక్స్ పై సైన్ స్క్వేర్ ఎక్స్. సో కాబట్టి సైన్ ఎక్స్, ఇది టిగ్నామెంటరీలో మనం ఇది నేర్చుకున్నాం కదా, సైన్ పై మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్. సో కాబట్టి నేను ఇక్కడ దీన్ని అప్లై చేస్తున్నా, సైన్ ఎక్స్టెన్స్ టు 0 సైన్, ఇప్పుడు ఇదేమవుతుంది, సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ మనం మళ్ళీ సైన్లో
ఎలా ఎలా ఇది చేసుకోవచ్చు, ఏ ఫామ్లో వచ్చింది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్స్ టు 1. సో మనం దీన్ని ఈ ఫార్ములాతో కంప్యూట్ చేయొచ్చా 1 వాల్యూని? సో కాబట్టి ఇక్కడ డినామినేటర్లో మనకి ఏముండాలి? ఈ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉండాలి. సో ఈ ఎక్స్ వాల్యూ ఎంత? పై సైన్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేస్తున్నా, మళ్ళీ పై సైన్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నా. సో ఇక్కడ డినామినేటర్లో ఆల్రెడీ ఉంది ఇదొక టర్మ్. సో ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది. ఇది ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మన వాల్యూ వచ్చేస్తుంది. సో మనం రూపాన్ని మారుస్తూ సింప్లిఫై చేస్తూ వెళ్తున్నాం అంతే. సో ఇక్కడ మళ్ళీ ఇదేమైంది, ఈ వాల్యూ 1. సో మనం ఇక్కడ 2 ఫంక్షన్స్ అనేది ఉన్నాయి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో కాబట్టి మనం ఇక్కడ లిమిట్ని అప్లై చేసుకుంటూ రాసుకుందాం, లిమిట్ని సపరేట్గా రాసుకుందాం. సో ఇక్కడ పై అనేది కాన్స్టెంట్ వాల్యూ. సో కాబట్టి పైని బయటకు రాసుకొని లిమిట్కి, సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు, ఇప్పుడు సపరేట్గా రాసుకుందాం. సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై పై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ లిమిట్ని సపరేట్ చేస్తూ రాసుకుంటున్నాం కదా. సో సైన్ ఎక్స్ బై ఎక్స్ హోల్ స్క్వేర్. సో దీనికి స్క్వేర్. సో కాబట్టి హోల్ స్క్వేర్గా రాసుకున్నాం. సో ఇప్పుడు ఇది ఎలా వచ్చింది, ఇప్పుడు ఇది ఎలా ఫామ్ అయింది? సో ఈ 2 వాల్యూస్ కూడా ఈ ఫార్ములా లాగే ఉన్నాయి కదా, స్టాండర్డ్ ఫామ్లో. సో కాబట్టి ఇప్పుడు ఈ 2 వాల్యూస్ కూడా ఏమవుతుంది? 1 ఇంటూ 1. సో మళ్ళీ మనకు వచ్చే ఆన్సర్ పై. సో ఇదన్నమాట వాల్యూ. మీకు అర్థమైంది కదా. సో టోటల్ ఈ ప్రాబ్లం మొత్తం సింప్లిఫికేషన్ మీదనే డిపెండ్ అయ్యి ఉంది. సో ఈ సింప్లిఫికేషన్ని చాలా కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేసి మీరు ఎక్కడ తప్పు కాకుండా, మైనస్ ప్లస్ ఏ వాల్యూ కూడా తప్పు కాకుండా ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ మనం రైట్ సైడ్లో ఫార్ములాస్ రాసుకున్నాం. సో ఈ ఫార్ములాస్తో కంపేర్ చేసుకుంటూ వీటిని అన్నిటిని ఎక్స్పాండ్ చేసుకుంటూ మనం లాస్ట్ ఫైనల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇది డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్. సో మీ ప్రాక్టీస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ 13th ప్రాబ్లం. సో కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. సో ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. సో ఇక్కడ ఇది ఎలా ఉంది చూడండి. మన స్టాండర్డ్ లిమిట్స్లో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్స్ టు, దీని ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ ఏ ఎన్ మైనస్ 1 కదా. సో ఇది ఫార్ములా. సో ఇక్కడ పవర్లో ఇది ఎలా ఉంది? 3√1 ప్లస్ ఎక్స్ కదా. సో 3 అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1/3, ఏ ప్లేస్లో 1/3 ఇలా ఉంది కదా. సో కాబట్టి మనం ఈ ఫార్ములాలోకి మనం ఈ ఈక్వేషన్ని, సో ఈ వాల్యూని చేంజ్ చేసుకుంటూ ఎక్స్పాండ్ చేసుకుంటూ రాసుకుందాం. సో దీనికోసం నేనేం చేస్తున్నానంటే 3√1 ప్లస్ ఎక్స్. సో ఇక్కడ నేనేం చేస్తున్నా -1. సో మళ్ళీ ఇక్కడ √3 -3√3 1 మైనస్ ఎక్స్. సో ఇక్కడ నేనేం చేస్తున్నా +1 యాడ్ చేసా. సో -1ని యాడ్ చేసా, +1ని యాడ్ చేసా. సో -1 +1 వాల్యూ ఏమవుతుంది మనకి? 0. యాజ్ ఇట్ ఈజ్ మన క్వశ్చన్ వచ్చేస్తుంది. సో దీని యొక్క రూపం మార్చకుండా వాల్యూస్ని ఎక్స్పాండ్ చేస్తున్నా అంతే. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మన క్వశ్చన్ వచ్చేస్తుంది. సో డివైడెడ్ బై ఎక్స్. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 3√3 ప్లస్ ఎక్స్ -1 ఇదొక టర్మ్. సో ఈ 2 టర్మ్స్లో నుంచి మైనస్ని కామన్ తీద్దాం. ఇప్పుడు మైనస్ని కామన్ తీస్తే 3√1 ప్లస్ 1 మైనస్ ఎక్స్ -1. సో ఇక్కడ
కేర్ఫుల్గా గమనించండి. మైనస్ని కామన్ తీసా. సో 3√3 మైనస్ అనేది ప్లస్ అయిపోయింది, ప్లస్ అనేది మైనస్ అయింది. ఓకేనా, అర్థమైంది కదా. సో డివైడెడ్ బై ఎక్స్. సో డినామినేటర్లో ఏం చేంజ్ చేయలేదు, సో సేమ్. సో నేను ఇప్పుడు ఇక్కడ ఈ x+1 x-1 మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఏం చేద్దామంటే పుట్ 1 + x = y. సో మళ్ళీ 1 - x = z. సో ఇప్పుడు మనం లిమిట్స్ని వైలో జెడ్లో చేంజ్ చేసుకుంటున్నాం. సో కాబట్టి యాజ్ x టెన్స్ టు 0 ఉన్నప్పుడు y ఏమవుతుంది? సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1 + x = y. సో 0 సబ్స్టిట్యూట్ చేసామంటే x వాల్యూని y = 1 = y. సో y టెన్స్ టు 1 అవుతుంది. సో మళ్ళీ 1 - x = z కదా మనం అనుకునింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ x వాల్యూ z టెన్స్ టు కూడా ఏమవుతుంది? 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 = z. సో కదా, సో z టెన్స్ టు కూడా 1 అవుతుంది. లిమిట్ అనేది మారింది. z టెన్స్ y = 1 అయింది. సో z = 1 అయింది. సో ఈ విధంగా ఇలా ఇక్కడ 1 అనేది వచ్చిందనమాట. సో లిమిట్ అప్లికబుల్ అయింది. సో లిమిట్ మార్చుకున్నాం. y టెన్స్ టు 1, z టెన్స్ టు 1. సో మళ్ళీ ఇక్కడ డినామినేటర్లో x వాల్యూ ఉంది కదా. సో అప్పుడు x = ఇదేమవుతుంది? y + 1 ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్ వస్తే -1. సో ఇది మళ్ళీ జెడ్కి కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. సో కాబట్టి జెడ్లో x = ఏమవుతుందంటే ఈ x అనేది రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది, ఈ జెడ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తున్నాం. ఇప్పుడు ఇదేమవుతుంది? మైనస్ అవుతుంది. సో 1 - z. సో ఇదన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం జాగ్రత్తగా రాసుకుందాం. y టెన్స్ టు 1, సో y టెన్స్ టు 1. సో ఇక్కడ మనం 1 + x ఏమనుకున్నాం? y కదా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3√y - 1. సో మళ్ళీ మైనస్. సో ఒక్క నిమిషం, ఇక్కడ మనం సపరేట్ చేసుకోలేదు లిమిట్ని. సో ఈ 2 టర్మ్స్కి డివైడెడ్ బై ఎక్స్లా రాసుకుందాం. సో లిమిట్ x టెన్స్ టు 0, 3√1 + x. 1 minute. So 1/x minus of 3√1 - x minus 1/x. సో ఇది కదా. సో ఇప్పుడు మనం ఇది 2 ఫంక్షన్స్లో ఉన్నాయి. సో మళ్ళీ ఇది అప్లై చేస్తూ లిమిట్ని సపరేట్ చేసి రాసుకుందాం. సో ఇప్పుడు డినామినేటర్లో x ఉంది. సో x వాల్యూ ఎంత మనకి? y ఉన్నప్పుడు y - 1. సో మైనస్ లిమిట్ z టెన్స్ టు 1. సో ఇది జెడ్లో మార్చుకుంటున్నాం కాబట్టి z టెన్స్ టు 1. సో 3√z - 1/x అంటే 1 - z. సో ఇది. సో ఇప్పుడు ఇది అప్లై చేసిన తర్వాత ఈ వాల్యూస్ అనేది వచ్చాయి. సో మనకి ఇక్కడ ఫార్ములా అనేది ఎలా ఉంది? x⁴n - a⁴n కదా. సో ఇక్కడ x⁴n - a⁴n.
మళ్ళీ డినామినేటర్లో ఎలా ఉంటుంది, ఎక్స్ మైనస్ ఏ. సో ఇక్కడ చూడండి ఈ జెడ్ అనేది ఎలా ఉంది, సో ఇక్కడ రాసుకుందాం ఫార్ములా మళ్ళీ మీకు. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, x to the power of n minus a to the power of n by x minus a equals to n into a to the power of n minus 1. సో కదా ఇప్పుడు చూడండి ఇక్కడ డినామినేటర్లో మనకి ఎలా ఉండాలి, a to the power of n మైనస్ x to the power of n మైనస్ a to the power of n. డినామినేటర్లో x మైనస్ a ఉండాలి. సో x వాల్యూ పాజిటివ్ ఉండాలి, ఈ కాన్స్టెంట్ అనేది మైనస్ ఉండాలి. సో మనకి ఇక్కడ రివర్స్లో ఉంది. సో కాబట్టి నేను ఇక్కడ డినామినేటర్లో మైనస్ని కామన్ తీస్తున్నా. సో ఇప్పుడు ఇదేమవుతుంది, మైనస్ని కామన్ తీసామంటే y టైమ్స్ టు 1. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, y టు ది పవర్ ఆఫ్ 1/3 మైనస్ 1 బై, సో 1కి మనం ఏ పవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, y మైనస్ 1. సో ఇక్కడ మైనస్ని కామన్ తీస్తాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్. సో ఓకే, మీ అండర్స్టాండింగ్కి రాస్తా. సో మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా సింపుల్గా సింప్లిఫై చేయండి. సో మైనస్ కామన్ తీస్తే జెడ్ మైనస్ 1 అంతేనా. సో మళ్ళీ దీని ఇదేమవుతుంది, ఈ మైనస్ ప్లస్ అవుతుంది. సో కదా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 y to the power of 1/3 minus 1/3 by y minus 1. సో ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో లిమిట్ z టెన్స్ టు 1 z to the power of 1/3 minus 1/3 by z minus 1. సో ఇప్పుడు మనకి ఈ ఫార్ములాలో ఇది ఫామ్ అయింది, స్టాండర్డ్ లిమిట్లో ఫామ్ అయింది. సో ఇక్కడ 1కి పవర్ ఎంత రాసుకున్నా కూడా మనకి వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో కాబట్టి 1/3ని యాడ్ చేసుకున్నాం, మళ్ళీ రివర్స్ చేసినా మనకి ఈ వాల్యూనే వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు y టెన్స్ టు 1 కదా. సో ఇక్కడ కూడా సేమ్ n ఇంటూ n ఎంత ఇప్పుడు మనకి ఇక్కడ పవర్ వాల్యూ. సో 1/3, ఏ వాల్యూ ఎంత 1. సో n 1/3 మైనస్ 1. ఓకే, సో ఇది కూడా సేమ్ 1/3 n వాల్యూ. సో 1 టు ది పవర్ ఆఫ్ 1/3 మైనస్ 1. సో ఈ ఫార్ములాలో మనం ఇక్కడ అప్లై చేసామన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ పవర్ ఎంత అయినా 1/3. సో 1/3. సో ఇది లైక్ ఫ్రాక్షన్ కదా. సో 1/3 ప్లస్ 1/3 2/3. సో దిస్ ఈస్ ద వాల్యూ. సో అర్థమైంది కదా. సో మీరు చాలా కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి, ఎక్కడ మిస్టేక్ కాకుండా. సో మీకు ఈజీగా అనిపిస్తుంది. సో ఈరోజు రోమన్ నెంబర్ 2లో 8th ప్రాబ్లం నుంచి 13th ప్రాబ్లం వరకు సింప్లిఫై చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈజీ ఇంటర్ మ్యాథ్స్. థ్యాంక్ యూ.